అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి విషాదం, కోలునున్న ప్రభుత్వం. పూర్తి వివరాలంటూ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆయన ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల బలం, వారి త్యాగాలను మర్చిపోలేమని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం పథకాల యొక్క లాభాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు. 3 పార్టీలలో కష్టపడిన నేతలకు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత ఉంటుందని, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమాను 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే సభ్యత్వ నమోదు చేస్తామని అయితే తెలిపారు. ప్రజా సంక్షేమం విషయానికి వచ్చినట్లయితే మద్యం నియంత్రణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పేదలకు ఇల్లు కేటాయిస్తామని అయితే పేర్కొన్నారు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లను ఇవ్వడమే లక్ష్యంగా ఉందని, ఏడాదిలో 8,25,000, ప్రతి సంవత్సరం 8.25 లక్షల ఇళ్లను నిర్మాణంగా టార్గెట్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు. పరిపాలనలో పారదర్శకత. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇంటింటికి 25,000 హెక్టార్కు 25,000 రూపాయలు, హెక్టార్కు 25,000 ఆర్థిక సహాయం ప్రకటించామన్నారు. మోటార్ వెహికల్ పాటైతే 3,000 రూపాయల ఇంట్లోకి నీరు వచ్చిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తి చేస్తామని, రాష్ట్రమంతటా సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ అభివృద్ధి. రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ పార్కులను కేంద్రం మంజూరు చేసిందని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రం సహకరిస్తుందని అయితే చంద్రబాబు తెలిపారు. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. సంక్షేమ పథకాల విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అయితే పేర్కొన్నారు. సో పెండింగ్ బిల్లు అంటే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లు కూడా విడుదల చేస్తూ ముందుకు వెళ్తామని అయితే చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.